హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రేమచ్చ యూట్యూబ్ ఛానల్. టీమిండియా హెడ్ కోచ్గా గౌతమ్ గంభీర్ ఫిక్స్ అయినట్లుగా తెలుస్తుంది. ఎప్పుడు అఫీషియల్ అనౌన్స్మెంట్ అనేది అయితే బీసీసీ అయితే క్లారిటీ కూడా ఇవ్వడం జరిగింది. అయితే దాని గురించి పూర్తి డీటెయిల్ తెలుసుకునే ముందు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రం అయితే క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా మేము వీడియోలో అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. టీమిండియా హెడ్ కోచ్ ప్రజెంట్ అయితే రాహుల్ ద్రావిడ్ అయితే నేతృత్వంలో ఇప్పుడు టీమిండియా వచ్చేసరికి T20 ప్రపంచ కప్ అయితే నడుస్తుంది. T20 ప్రపంచ కప్ ముగిసిన వెంటనే రాహుల్ ద్రావిడ్ యొక్క హెడ్ కోచ్ పదవీ కాలం అయితే ముగియనుంది. ఆ తర్వాత కూడా రాహుల్ ద్రావిడ్ను కొనసాగిస్తారని బీసీసీ అయితే రాహుల్ ద్రావిడ్ని అడగడం జరిగింది. దానికి మాత్రం అయితే రాహుల్ ద్రావిడ్ అయితే తిరస్కరించడం జరిగింది. దీంతో బీసీసీ వచ్చేసరికి హెడ్ కోచ్కు దరఖాస్తు అప్లికేషన్ అయితే చేసుకోమని అయితే అఫీషియల్ అనౌన్స్మెంట్ చేయడం జరిగింది. చాలామంది ఈ పదవికి అయితే అప్లై చేసుకోవడం జరిగింది. దీనికోసం అయితే అప్లికేషన్ కూడా ముగియడంతో ఓవరాల్గా అప్లికేషన్ ఎన్నో వచ్చాయి మాత్రం అయితే బీసీసీ అయితే వెల్లడించలేదు. అధికారికంగా అయితే మనకు అందుతున్న సమాచారం ప్రకారం అయితే 300 పైచులకు అప్లికేషన్ అయితే వచ్చినట్లయితే తెలుస్తుంది. వీరిలో వచ్చేసరికి కొంతమంది పైన అయితే పేర్లు అయితే సోషల్ మీడియా వేదిక కానీ మీడియాలో వేదిక కానీ చాలా అంటే చాలా వైరల్గా మారాయని కూడా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్, అదేవిధంగా న్యూజిలాండ్ స్టీఫెన్ ఫ్లెమింగ్, అదేవిధంగా స్టిన్ లంగర్ పేర్లు కూడా వినబడే జరిగింది. అయితే వీరితో పాటు ఎక్కువగా టీమిండియా మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్ పేరు అయితే బాగా వైరల్గా మారడం జరిగింది. అయితే గౌతమ్ గంభీర్ హెడ్ కోచ్ పదవికి అయితే మనకైతే కోల్కతా నైట్ రైడర్స్ అదేవిధంగా సన్ రైజర్స్ హైదరాబాద్ జరిగిన మ్యాచ్ అనంతరం జైషా గారు అదేవిధంగా గౌతమ్ గంభీర్ మాట్లాడుకున్న సన్నివేశం బట్టే టీమిండియా హెడ్ కోచ్గా గౌతమ్ గంభీర్ ఫిక్స్ అయినట్లుగా అప్పటికే పుకార్లు అయితే రావడం జరిగినాయి. అయితే అప్పుడైతే దాన్ని అయితే కొట్టిపారేయడం జరిగింది. కాకపోతే క్రితమే దీనిపైన అయితే ఒక క్లారిటీ కూడా రావడం జరిగింది. టీమిండియా హెడ్ కోచ్గా గౌతమ్ గంభీర్ నియమిస్తున్నట్లయితే అన్అఫీషియల్ అయితే తెలుస్తున్న సమాచారం. దీనిపైన త్వరలోనే బీసీసీ అయితే అఫీషియల్ అనౌన్స్మెంట్ చేస్తుందని అయితే చెప్పడం జరిగింది. చాలా అంటే చాలా స్ట్రాంగ్గా చెప్పడం జరుగుతుంది. 100% జూన్ నెలాఖరులోగా అఫీషియల్ అనౌన్స్మెంట్గా టీమిండియా హెడ్ కోచ్గా గౌతమ్ గంభీర్ చేయబోతున్నట్లయితే బీసీసీ అయితే అనౌన్స్మెంట్ చేయనుంది. ఎందుకంటే అంతలోపు వచ్చేసరికి T20 వరల్డ్ కప్ అయితే ముగియనుంది. ముగిన వెంటనే మన రాహుల్ ద్రావిడ్ యొక్క పదవీకాలం ముగుస్తుంది. ఆ తర్వాత వెంటనే గౌతమ్ గంభీర్ అయితే టీమిండియా హెడ్ కోచ్గా బాధ్యతలు అయితే స్వీకరించబోతున్నట్లయితే మన బీసీసీ నుంచి అయితే వర్గాల నుంచి అందుతున్న సమాచారం. ఇది అయితే జూన్ నెలాఖరు వరకు అయితే అఫీషియల్ అనౌన్స్మెంట్ అయితే రానుంది. అయితే గౌతమ్ గంభీర్ వచ్చేసరికి IPL 2024 సీజన్లో వచ్చేసరికి KKR మెంటర్గా పనిచేయడం జరిగింది. KKR IPLలో విశ్వ విజేత ఛాంపియన్గా నిలవడం జరిగింది. ఇది అయితే బలంగా హెడ్ కోచ్కి అయితే బలంగా అయిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మెంటర్గా ఉన్నప్పుడు మన కోల్కతా నైట్ రైడర్స్ కప్పు గెలిచిన టీమిండియా హెడ్ కోచ్గా ఉంటే టీమిండియా ఇంకా మరిన్ని విజయాలు సాధించడంలో గౌతమ్ గంభీర్ హెడ్ కోచ్ చాలా ఉపయోగపడుతుందని అయితే బీసీసీ భావించి అందుకే గౌతమ్ గంభీర్ని అయితే హెడ్ కోచ్ పదవికి అయితే నియమించినట్లయితే తెలుస్తుంది. మరి చూద్దాం, హెడ్ కోచ్ పదవి త్వరలోనే ఎప్పుడు అఫీషియల్ అనౌన్స్మెంట్ అయితే చూడాలి. అప్పుడైతే క్లియర్ కట్గా అయితే మరొక వీడియో చేసి అప్లోడ్ చేస్తాను. అదేవిధంగా సపోర్టింగ్ స్టాఫ్ కూడా గౌతమ్ గంభీర్ ఎంపికైన తర్వాతనే ఎంపిక చేయనున్నట్లయితే తెలుస్తున్న సమాచారం. మరి చూద్దాం, గౌతమ్ గంభీర్ టీమిండియా హెడ్ కోచ్ నియమించిన తర్వాత టీమిండియా ప్రదర్శన ఎలా ఉంటుంది, ఏ విధంగా ఉంటుంది, అదేవిధంగా గౌతమ్ గంభీర్ హెడ్ కోచ్ పదవి పైన చాలా రకరకాల రూమర్స్ అయితే వస్తున్నాయి. ఒకవేళ అఫీషియల్ అనౌన్స్మెంట్ రాగానే మరొక వీడియో చేసి అప్లోడ్ చేస్తాను. అంతవరకు మీకు ఈ వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రమైతే క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా మీ వీడియోలో అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. హర హర మహాదేవ్ శంభో శంకర. థ్యాంక్ యూ.